శైలింగ్ గారు, సో మీ సినిమా ప్రజెంట్ చేయడానికి మీ పర్సనల్ రీజన్ చెప్పారు, కానీ సినిమా ప్రజెంట్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ రీజన్స్ కూడా అవసరం అవుతాయి. దానికి మోటివేషన్ ఏంటి? అంటే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు చాలా అన్సర్టనిటీస్ చూస్తున్నాం ఇండస్ట్రీలో. సో థియేటర్స్కి ఆడియన్స్ రావటం కూడా తక్కువైందని అంటున్నారు, బట్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? మీరు అన్నట్టు ఆయన ఎలా కష్టపడ్డారో నేను అలాగే కష్టపడ్డానండి. అన్నీ పూలప్ చేసుకుని ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ నా ఫుల్ సపోర్ట్ ఈ టీమ్కి, బికాస్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అది చెప్పి ఏదో రిపిటేటివ్గా నాకు అనాలని లేదు. బట్ ఒక లవ్ స్టోరీని మనం ఎన్నో లవ్ స్టోరీస్ అంటే ఒక రిచ్ గర్ల్, డిఫరెంట్ కాంబినేషన్స్, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చూసేసాం. బట్ ఇంత ఒథెంటిక్గా ఫార్మర్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ గురించి ఆ రియల్ ఎమోషన్ ఏదైతే నేను ఎప్పుడైతే చూసానో ఆన్ స్క్రీన్, నాకు అది చాలా బాగా అనిపించింది. బికాస్ మనందరికీ సొసైటీలో డాక్టర్స్ కావాలి, లాయర్స్ కావాలి, పోలీస్ వాళ్ళు కావాలి, అందరూ కావాలి. అలాగే రైతులు కూడా అంతే ఇంపార్టెంట్. అదేమీ చిన్నది కాదు. దాన్ని మిగతా వేరే పొజిషన్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ రైతులకి ఇవ్వాలి అని నేను నమ్ముతాను. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఫస్ట్ మనం తిండితో స్టార్ట్ చేస్తాం. వాళ్ళు లేకపోతే దెర్ ఇస్ నథింగ్ ఫర్ అస్ అని నా అభిప్రాయం. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే అద్భుతంగా చేశారు. వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అంత ముచ్చట్గా ఉన్నప్పుడు హౌ కుడ్ ఐ హోల్డ్ బ్యాక్ అండ్ నాట్ గివ్ ఇట్ మై ఆల్. సో ఆ ప్రాసెస్లో ఐ థాట్ లెట్స్ గో ఆల్ అవుట్ విచ్ ఎవర్ పాసిబుల్ వే. అండ్ మేము 27కి రావడానికి కారణం, వినాయక చవితికి రావడానికి కారణం కూడా అదేనండి. బికాస్ ఫెస్టివ్ సీజన్, ప్రతి ఇంట్లో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అలాంటి టైంలో ఇలాంటి ఒక మూవీ వస్తే ఐఎమ్ షూర్ దే విల్ ఆల్సో బీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ yeah, it's not just about what we are bringing to the table. I'm very confident that we are coming with a beautiful story. Madhu garu, yeah, hi, myself Hema Mali here. So hi Hemaji. Yeah, so actually ట్రైలర్ నిజంగానే చాలా బాగుంది. ఆ క్యాప్షన్ పెట్టినట్టు ఆర్గానిక్ ప్రేమ కథ ఏదైతే ఉందో అదంతా యాప్ట్గా సెట్ అయినట్టుంది. బట్ మేము కితకితల్లో చూసి చాలా ఎంజాయ్ చేసాం. మీ రోల్ కావచ్చు, మీ క్యారెక్టరైజేషన్ కావచ్చు. ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు ఇప్పటికి అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఇన్ని రోజులు ఏమైపోయారు, మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ సినిమాని ప్రజెంట్ చేశారు అండ్ ఫర్దర్గా ఏదైనా డైరెక్షన్ సైడ్ కూడా వెళ్దామని ఉందా? వాట్ ఈస్ యువర్ థాట్? యాక్చువల్లీ అండి, నన్ను అందరూ అడుగుతారు గ్యాప్ వచ్చింది అని. థింగ్ ఇస్, నేను చాలా పిక్కి. అన్నీ అంటే చిన్నప్పుడు తెలియక ఏది పడితే చేసేసి చేతులు కాల్చుకుని అర్థమైంది ఏంటి అంటే, ఏది పడితే చేయకూడదు. నచ్చిన ఫిల్మ్ దట్ యూ కనెక్ట్ విత్, దట్ యూ థింక్ యూ కెన్ డూ జస్టిస్, పిక్ దో స్క్రిప్ట్స్. దానివల్ల నేను చాలా పిక్కిగా చేయడం మొదలుపెట్టాను. అండ్ అఫ్ కోర్స్ తెలుగులో గూఢచారి వాజ్ మై లాస్ట్ థియేట్రికల్ రిలీజ్. దాని తర్వాత నేను వెబ్ సిరీస్ చేశాను, క్రిష్ గారిది నైనాస్ చేశాను, ఎక్స్పైరీ డేట్ శరత్ మార్క్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ తమిళ్లో బాలా గారు ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు, విచిత్రన్ అని, అది మలయాళం మూవీ రీమేక్. అండ్ ఇంకొక ఫిల్మ్ రేంజర్ అండ్ సిబిరాజ్తో తమిళ్లో చేశాను. సో ఇన్ ద మీన్ వైల్ నేను వేరే లాంగ్వేజెస్కి వెళ్ళి వేరే ఫిల్మ్స్ చేస్తున్నాను. బట్ యా, తెలుగులో దిస్ హెస్ బిన్ ఆఫ్టర్ గూఢచారి, this will be my presentation. And ఇది కాకుండా there's another film that I produced and directed andi, that is under post production. Soon I'll come forward with that as well. Okay, yeah, all the very best. Thank you. Srujan garu.